వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, లో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, వన్ టైం వాచబుల్. అండ్ ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, ఈ సినిమాకి హీరో అందరు తెలిసిందే ఎన్టీఆర్, అండ్ ఎన్టీఆర్ఏ పెద్ద సెట్. అండ్ ఈ సినిమాకి విలన్ ఎవరంటే చాలామంది అనుకునే సైఫ్ అలీ ఖాన్ అనుకుంటారు, కానీ కాదు, కొరటాల శివ గారు. ఎందుకని మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఎందుకుందో ఎవరికి అర్థం కాదు. ఆమె పాట లేకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. జాహ్నవి కపూర్ గారు వేస్ట్ అనిపించింది. అండ్ ఆ తర్వాత అనిరుద్ మ్యూజిక్ చాలామంది బాగానే ఉందంటున్నారు, బట్ నాకైతే అంత అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్ టు ద మార్క్ అస్సలు లేదు. ఒక విక్రమ్ సినిమా చూసినప్పుడు కానీ, లియో సినిమా చూసినప్పుడు కానీ ఆ సీన్స్కి తగ్గట్టు ఆ మ్యూజిక్ ఎక్కిపోతూ ఉంటుంది అనమాట నరాల్లోకి. బట్ నాకు దేవరా సినిమాలో ఆయన ఏదో ఊరికే ఇచ్చాడేమో, అసలు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదేమో అనిపించింది. అంటే ఆ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు సంబంధమే లేదనమాట. ఆ సీన్స్ని ఏమాత్రం ఎలివేట్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం టూ బ్యాడ్ అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే ఆ సీన్స్కి ఎక్కడ ఎలివేట్ చేయలేకపోతుంది. సో అది నాకు పెద్ద బ్యాక్లాస్ అనిపించింది అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. అండ్ ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారు చాలా అనుభవం ఉన్న యాక్టర్. మేబీ కొరటాల శివ గారే ఆయన నుంచి మంచి నటుని తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. అండ్ ఈ సినిమాకి పెద్ద సెట్ ముందు చెప్పుకున్నట్టే ఎన్టీఆర్ గారు మాత్రమే ఈ సినిమాని నడిపించారు. ఈ సినిమా ఏమాత్రం ఆడినా అది ఎన్టీఆర్ గారి వల్ల మాత్రమే, ఎవరి వల్ల కాదు. ఆల్మోస్ట్ అనిరుద్ధ్ కొద్దిగా చేశారు కానీ ఎక్కువ అయితే చేయలేదండి. అది నా వరకైతే నాకు అలానే అనిపించింది. అండ్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, దేవర క్యారెక్టర్లో ఆల్రెడీ మనం అలాంటి క్యారెక్టర్స్ని చాలా చూసాం. దేవర క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ని ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచే పోషించారు. ఒక సింహాద్రి, ఆంధ్రాల, సో అలాంటివి అప్పటి నుంచే చూసాం కాబట్టి నాకు అంత పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. కానీ వర క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. భయస్థుడుగా ఉంటాడు, తెలివిగా చేస్తూ ఉంటాడు, సో అది బాగుంది. బట్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ వర క్యారెక్టర్ లాస్ట్కి తీసుకెళ్ళి రాగడమామ చెప్పినట్టే తీసుకెళ్ళి అదే బొక్కలో చూసిరు. నాకు అస్సలు నచ్చలేదు అది. అంటే దాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం బెటర్ వేలో తీసుకెళ్ళంటే బాగుంది అనిపించింది ఆ క్యారెక్టర్ని. బట్ తీసుకెళ్ళి మళ్ళీ అదే రొటీన్ బొక్కలోకి తెలుసు. ఇంకేముంది అక్కడ సెకండ్ పార్ట్కి ఇంకేముంది, మళ్ళీ అదే దేవరా, మళ్ళీ అదే స్టోరీనే అవుతుంది కదా అని నాకు అనిపించింది. బట్ ఏమో మరి వాళ్ళు ఇంకేం చెప్పాలనుకున్నారో సెకండ్ పార్ట్ నాకు అర్థమే కదా ఇప్పుడు కూడా. అండ్ ఈ సినిమాకి వచ్చి అతిపెద్ద మైనస్ పాయింట్ విలన్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ కొరటాల శివ గారి రైటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ విలన్. యాక్చువల్గా దేవర సినిమా కోర్ పాయింట్ చాలా మంచిది. మనం ఇప్పటి వరకు కూడా ఒక వ్యక్తి విలన్లకి ఎదురుగా వెళ్ళి అమాయకుల్ని కాపాడుతాడు. ఇక్కడ ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఆ విలన్ ఫ్యామిలీలోనే హీరో ఉన్నాడు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. బట్ సినిమాస్ అంటే అంతే, ఎంతో కొంత తేడా ఉంటాయి, అవే ప్రత్యేకంగా ఉంటాయి. సో అది నాకు బాగా నచ్చింది. ఆ 4 ఊర్లు అండ్ వాళ్ళంతా ఆ 4 ఊర్లు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బావబావలు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళే అవుతారు. ఆ క్యారెక్టర్స్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అనిపించింది. లైక్ సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారికి బంధువు, ఏ విధంగా బంధువు, సో వాళ్ళ మధ్య డ్రామా, వాళ్ళ ఫ్యామిలీస్ డ్రామాస్ కొంచెం యాడ్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా వచ్చేదేమో అనిపించింది. అండ్ కొరటాల శివ గారి యొక్క మెయిన్ స్ట్రెంతే రైటింగ్, డైలాగ్స్. బట్ ఆయన దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయలేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా డైరెక్షన్ అంటారా, ఇంకా అంత అప్ టు ద మార్క్ అయితే ఖచ్చితంగా లేదు. అండ్ రత్నవేలు గారి కెమెరాస్ కొంచెం బాగుంది, బట్ అక్కడక్కడ కొంచెం అంటే మేబీ క్లోజప్స్లో గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ కనపడకూడదనే ప్రయత్నంలో ఆయన వేసారేమో, కానీ కొన్ని క్లోజప్స్ అయితే అంత మంచిగా అనిపించలేదు. బట్ ఓవరాల్లో వర్క్ అయితే మాత్రం రత్నవేలు గారు ఆబ్వియస్లీ ఈజ్ గుడ్. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు దేవర మూవీ ఎలా అనిపించింది? మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి, థియేటర్కి వెళ్ళి ఫస్ట్ సినిమా చూడండి, పర్లేదు, వన్ టైం వాచబుల్.
బాలేదని మాత్రం ఆగిపోద్దండి. బాగుంది. కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది. వెళ్ళండి. థ్యాంక్ యూ.